వచ్చిన. అది ఆయన మంచితనం. ఆయన మంచితనం ఏంటంటే మనం నష్టపోయి దేవుని ద్వారా ఒకరు తెచ్చుకోకూడదని ఆయన మంచితనాన్ని కనపరుస్తున్నాడు. ఇదిగో నువ్వు ఈ తప్పు చేయొద్దు, దీని ద్వారా నీకు నష్టం వచ్చిందని. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. మనం నష్టపోకూడదని తన మంచితనాన్ని, నష్టపోయే స్థితిలో కూడా తన మంచితనాన్ని మనకు కనపరిచి మనం నష్టపోకుండా కాపాడి మంచి మార్గం నడిపిస్తున్నాడు. ఇంత గొప్ప దేవునిలో ఇంత గొప్ప దేవుడు తన మంచితనాన్ని మనకు కనపరిచి పోగొట్టుకున్న వాటి విషయాల్లో మనకి తిరిగి సమకూర్చే విషయంలో తన మంచితనం ఇచ్చాడు. పోగొట్టుకున్న వాటి తిరిగి సమకూర్చుకునే విషయంలో ఆయన దిగివచ్చి మనతో పాటు దిగివచ్చిన అనుభవం మన దగ్గర దిగివచ్చినప్పుడు ఆయన మంచితనం కనపడుతుంది. మనం ఎంతటి వారి అయినా మన దగ్గర దిగివచ్చాడు. ఇంకా ఆయన మనతో నిలిచి ఉంటున్నాడు. మన దగ్గర ఆయన ఉంటానికి మనం యోగ్యం కాదు, ఆయన మనతో ఉంటాడు. అది ఆయన మంచితనం. ఆయన నామాన్ని మనం ప్రకటించాడు, రక్షణ అనుభవంలోకి నడిపిస్తున్నాడు. అది ఆయన మంచితనం. మనం నష్టపోకూడదని మన ఎడల ఇంకా ఆయన వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. అది ఆయన మంచితనం. ఇంత గొప్ప మంచితనాన్ని కనపరుస్తున్న దేవుని మనం విడిచిపెట్టుకోకుండా ఆయనలోనే మనం జీవించడం